ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దండం పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినా అయినా స్పందన లేకపోవడంతో దండయాత్రకు వస్తున్నామని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు। నేతన్నల సమస్యల కోసం సిరిసిల్లలో నేటి నుంచి అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ విద్యుత్ సమస్య పరిష్కరించాలని, నేతన్నలకు ఉపాధి కల్పించాలని, పెండింగ్ బకాయిలు ఇప్పించాలని, వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని, నేత కార్మికులకు యారన్ సబ్సిడీ విడుదల చేయాలని కోరుతూ సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు। ఇటు దీక్ష ప్రారంభానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ హాజరై దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో వస్త్ర సంక్షోభంలో కూరుకుపోయి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడిన వారందరికీ 7 మాసాల నుంచి ఉపాధి కోల్పోయి 10 మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదన్నారు। పూర్తిగా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ ఉంది। సమస్యలను పరిష్కరించాలని నేతన్న పోరుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో చేస్తామని, ప్రకటన సందర్భంగా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేస్తాము, యాత్ర వాయిదా వేయమని కోరడంతో వాయిదా వేయడం జరిగిందన్నారు। కానీ 20 రోజులైనా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు। రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా రేపు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 25న సిరిసిల్ల పట్టణ బంద్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని 26న నిర్వహించడం జరుగుతుంది అన్నారు। కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వస్త్ర పరిశ్రమ మీద జీఎస్టీ విధించి పరిశ్రమ సంక్షోభానికి ప్రధాన కారణంగా కేంద్ర వ్యవస్థ ఉంది, కంచే చేను మేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది। ఒక దిక్కు సమస్య సృష్టిస్తూ సానుభూతి ప్రదర్శించడం సరైన పద్ధతి కాదన్నారు। నిజంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కి నేతన్నల మీద ప్రేమ ఉంటే ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రధానితో మాట్లాడి పరిష్కరించాలని, కేంద్రం నుంచి వస్త్రాల ఆర్డర్లు తీసుకొచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు। ఈ రోజు దీక్షా శిబిరంలో తాటిపాముల దామోదర్, ఆడేపు భాస్కర్, కట్టెకోళ్ల లక్ష్మీనారాయణ, సిరిసిల్ల రవీందర్, అజ్జువేణు, కుమ్మరికుంట కిషన్, కోణం శ్రీనివాస్, గంగుల శ్రీనివాస్, అన్నల్దాసు శ్రీనివాస్, బొడ్డు శ్రీధర్, శ్రీగాద విష్ణు, మండల బాలరాజు, శ్రీరామ్ సత్యం, మండల రాజు, గాజుల లింగం తదితరులు ఉన్నారు। సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ గత 4 నెలలుగా సంక్షోభంలో కూరుకుపోయి వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఈ పరిస్థితిలో ఈ సిరిసిల్లలో ఇప్పటికే అనేక మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన జరిగింది। సాంచలు మొత్తం బందుపడ్డాయి। కార్మికులు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరూ రోడ్డున పడినటువంటి ఈ పరిస్థితిలో గతంలో అనేక పోరాటాలు చేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకున్న ప్రభుత్వం సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించకపోవడం వల్ల సిరిసిల్లలో నేతన్న యొక్క భవిష్యత్తుని వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళ ఉపాధి కల్పన కోసం మూతపడ్డటువంటి పరిశ్రమని రక్షించడం కోసము ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని మూతపడ్డటువంటి వస్త్ర పరిశ్రమని తెరిపించాలి। అదేవిధంగా కార్మికులకి, నేతన్నకి, వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది। ఇక్కడ ఉన్నటువంటి గతంలో బతుకమ్మ చీరల పథకాన్ని ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు। దాని స్థానంలో మరో పథకాన్నైనా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు। ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని పూర్తిగా చిక్కుముడి చేసి పరిశ్రమని పూర్తిగా బంధుపడేటువంటి పరిస్థితి చేశారు। అదేవిధంగా నేతన్నలకి నేతన్న బీమా, థ్రిఫ్ట్ ఫండ్, యారన్ సబ్సిడీ ఇట్లాంటి సమస్యలన్నిటిని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది। దీని మీద అనేక సందర్భంలో పోరాటం చేసినటువంటి సందర్భంలో మంత్రి గారు మేము నేతన్న పోరు యాత్ర, బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో మంత్రి గారు మీరు నేతన్న పోరు యాత్రని తాత్కాలికంగా వాయిదా వేయండి, మీ సమస్యల్ని 10 రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పాడు। ఇప్పటికీ 20 రోజులు పైగా మంత్రి గారికి సమయం ఇచ్చినాం, అయినా మంత్రి గారు పూర్తి స్థాయిలో సమావేశాన్ని నిర్వహించి సమస్యల్ని ఈ రోజు వరకు పరిష్కరించలేదు। ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చేనేత మీద, పవర్లూమ్ రంగం మీద, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద సమీక్ష చేస్తానని ఇప్పటికీ 4 సార్లు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది। అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ముఖ్యమంత్రికి కానీ, మంత్రికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళని రక్షించేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రిలే నిరాహార దీక్ష శాంతియుతంగా ఈరోజు నిర్వహిస్తున్నాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం గనక స్పందించి సమస్యని పరిష్కరించకపోతే, విద్యుత్ సమస్యని పరిష్కరించకపోతే, అదేవిధంగా బతుకమ్మ చీరల పథకంని కొనసాగించాలి, లేకపోతే ఆ స్థానంలో జనతా వస్త్ర పథకాన్నైనా తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ కావచ్చు, ఇక్కడ ఆసాములకు సంబంధించినటువంటి ఇతర కార్మికులకు సంబంధించినటువంటిది యారన్ డిపో కావచ్చు, కార్మికుల వేతనాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో ఈ నెలలోనే 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అందరి ఎమ్మెల్యేలకి ఈ సందర్భంగా లేఖలు రాస్తా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం. రేపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని అసెంబ్లీలో చర్చకు వచ్చే విధంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం చర్యలు తీసుకునే పద్ధతిలో అసెంబ్లీలో చర్చించాలి. అందుకే దాని ఒత్తిడి తేవడం కోసమే ఈ నెల 25వ తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా బతుకుల్ని మారాలని అంటూ ఉన్నాం. మేము అడుగుతుంది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి మగ్గం నడవాలి, ఇక్కడ ఉన్నటువంటి నేతన్న బతకాలి అనే ఒక ప్రధానమైనటువంటి నినాదం తీసుకొని ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీరు తెలుసుకోండి, ఇక్కడ వర్కర్ టు ఓనర్ పథకాన్ని, కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలని, కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ అంశాలకు సంబంధించినటువంటి అన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాలి అని సందర్భంగా కోరుతా ఉన్నాం. రేపు 25వ తారీఖు నాడు జరగబోయేటటువంటి చెలో అసెంబ్లీ కార్యక్రమానికి ఈ సిరిసిల్ల మొత్తం తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీ మొత్తం స్తంభింపజేసే పద్ధతిలో 119 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారితో సహా వారందరికీ అసెంబ్లీలో ఈ నేతన్నల సమస్యల్ని పరిష్కరించాలి, చర్చించాలి అని రేపే మేము 119 మంది ఎమ్మెల్యేలకి లేఖలు రాస్తాం. మీరు కూడా ఉత్తర ద్వారా అన్ని ఎమ్మెల్యేలకి ఉత్తరాలు రాయండి. తద్వారా అసెంబ్లీలో మన సమస్య పరిష్కారం కోసం. తెలంగాణలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనగణన చేపట్టి స్థానిక సంస్థల 23 నుంచి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ముస్తాబాద్ మండల భాజపా ఓబీసీ అధ్యక్షులు చిగురు వెంకన్న అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయాల మీదట ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, బీసీ జనగణన చేపట్టాలని తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనగణన చేపట్టి స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ 23 నుంచి 42% పెంచుతానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎదునూరి గోపి, చిట్నేని శ్రీనివాసరావు, ఈడుగురాళ్ల సురేష్, కస్తూరి కార్తీక్ రెడ్డి, కాసోడి రమేష్, సాయి శ్రీనివాస్, రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో ఇంతవరకు కూడా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా 8 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా బీసీల పట్ల గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను చిన్న చూపు చూస్తుంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు మాట ఇచ్చిరో అది ఖచ్చితంగా నెరవేరే వరకు మేము బీసీల ఏకతాటిగా ఉండి మేము పోరాడతాం. ఈరోజు ముస్తాబా మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు
మరియు జిల్లా అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు ముస్తాబాద్ ఎంఆర్ఓ గారికి బీసీ డెక్లరేషన్ అనే దాని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం సూత బీసీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి బీసీలను వాడుకొని కాలవేపన చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సూత బీసీలకు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీరు వచ్చి 8 నెలలు గడిచిన సూత మీరు ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి సమావేశం పెట్టలే, ఎలాంటి ఆదేశాలు జారీ చేయలే. ఎందుకంటే మీరు బీసీలు అంటే ఇంత చిన్న సూప అనేదానికి నిదర్శనం ఈరోజు మీరు దీని మీద సమీక్ష సమావేశం పెట్టకపోవడం చిన్న సూపుగా కనబడుతుంది. ఇప్పటికైనా గత ప్రభుత్వంకి వచ్చిన పరిస్థితులు ఈ ప్రభుత్వానికి రావద్దంటే మీరు ఇచ్చిన హామీ వెంటనే దాని మీద పని ప్రారంభించి బీసీకి సంబంధించిన కుల కుర్మలకు డీడీలు వాపసు ఇస్తారు యాదవ్స్కు. ఆ లోన్సే కావచ్చు, బీసీలకు ఇంకేమన్నా వచ్చే కార్పొరేషన్ లోన్లే కావచ్చు, బీసీ కార్పొరేషనే కావచ్చు, వివిధ రూపాలల్లో బీసీలకు ఏదైతే చెందుతుందో దాని మీద మీరు ఒకసారి సమీక్ష సమావేశం పెట్టి బీసీలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రాలు ఇంతటితో ఆగకుండా మీరు దీని మీద ఏదైనా సమీక్ష సమావేశం పెట్టని వేళల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి బీసీ కుల సంఘాలకు అన్నిటికీ మద్దతుగా నిలబడి బీసీ జనగణన అయ్యేంత వరకు సుత భారతీయ జనతా పార్టీ వారి వెంట ఉండి ఖచ్చితంగా వారికి ఒక మద్దతు ఇచ్చి వారికి సపోర్ట్గా ఉండి వారి యొక్క హక్కులు సాధించేంత వరకు సుత భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి ఇప్పటికైనా ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారని తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించి మొత్తం 101 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు శత జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యలకొండ రవి ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్ లో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యలకొండ రవి మాట్లాడుతూ దాశరథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణని అందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయ రచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది. ఈ సంవత్సరం జూకంటి జగన్నాథంకు అవార్డు రావడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బూరా దేవానందం, వెంగళ లక్ష్మణ్, అంకారపు రవి, ముడారి సాయి కుమార్, కామరపు శ్రీనివాస్, గుండెల్లి వంశీ, కవులు, రచయితలు పాల్గొని దాశరథికి అంజలి ఘటించారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా దాశరథి గారి ప్రతి సంవత్సరం శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నది. అందుకు నిదర్శనంగా ఈరోజు మన రాష్ట్రంలో మన జిల్లా నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రముఖ కవి, తెలంగాణ కవి జూకంటి జగన్నాథం గారికి మన సిరిసిల్ల తరఫున అవార్డు వచ్చిన సందర్భంలో అతను కృతజ్ఞత తెలుపుతూ ప్రభుత్వాన్ని కూడా సాహితీకారులను గుర్తించి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కవి జూకంటి జగన్నాథం గారికి అవార్డు రావడం మాకు జిల్లా వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉంది. ఈ శత జయంతి ఉత్సవం సందర్భంగా మన దాశరథి గారికి నివాళులు అర్పిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రప్రథంగా ఆస్థాన కవిగా నియమింపబడ్డ మహాకవి దాశరథి గారు వారికి జయంతి సందర్భంగా జయజయలు పలుకుతూ వీరకవి దాశరథి జన్మ జన్మాల బూజు నైజాము రాజు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన కవి దాశరథి అగ్నిధార కురిపించి కవితల కత్తులు దూసి నైజాముకు దడ పుట్టించి జైల్లో పెట్టిన జడవని కవి దాశరథి రౌద్రుడై ప్రజ్వలించి రుద్రవీణ మోగించి ఓ నైజాము పిశాచమా అని గర్జించిన కవి దాశరథి జైలు గోడలనే కాగితాలుగా చేసుకొని
బొగ్గు ముక్కలనే కలంగా మార్చుకొని కనకన రగిలే కవితలు రాసి జన చైతన్య గీతమై నిలిచిన కవి దాశరథి. గాయపడ్డ గుండెల నుంచి గేయాలెన్నో సృష్టించి బాధలెన్నో భరించి భయపడని కవికేసరి, చరిత్రలో చెరిగిపోయిన కీర్తిసిరి అతడే మహాకవి దాశరథి. వారికి జై జై. వీర్నపల్లి మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీర్నపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ రోజు ఉదయం నుంచి రేపటి వరకు 24 గంటల అఖండ భజన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వేరే ఇతర గ్రామాల్లో మరియు మండలాల్లో కురుస్తున్న వీర్నపల్లి మండలంలో చిన్నపాటి వర్షాలు తప్ప ఇప్పటి వరకు మోస్తరు వర్షం కురిసిన దాఖలాలు లేవన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసి 24 గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్త మండల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 2 నెలలుగా కొనసాగుతున్న పార్థివ కోటిలింగాల కార్యక్రమం నేటితో ముగియగా కోటిలింగాలను ఈ రోజు కాశీ క్షేత్రానికి తరలించారు. షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో సిరిసిల్ల శివనగర్ శివాలయంలో 2 నెలలుగా పార్థివ కోటిలింగాల తయారీ కార్యక్రమం దిగ్విజయవంతంగా జరగగా ఈ రోజు అట్టి లింగాలను శైవ క్షేత్రమైన కాశీ క్షేత్రానికి తరలించారు. ప్రతినిత్యం దేవాలయంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ లింగాలను తయారు చేయగా అటు లింగాలను కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సందర్భంగా చండీ హోమం నిర్వహించి 9 రోజుల తర్వాత కాశీ క్షేత్రంలో నిమజ్జనం చేస్తారని ఆలయ అర్చకులు హనుమంతు పంతులు తెలిపారు.
वागर्थाविव संपृक्तो वागर्थप्रतिपत्ते जगतपितरो वन्दे पार्वती परमेश्वरो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। पार्वती परमेश्वरुకు నమస్కరిస్తూ మహా పార్థివ కోటి లింగ కార్యక్రమానికి సంబంధించినటువంటిది సంకల్పించినటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమము. ఇతి కార్యక్రమం శ్రీ సాంబ సదాశివ మహాదేవ యొక్క సమితి కార్యక్రమం ఆధ్వర్యంలో స్వామివారు సంబంధించినటువంటి అధ్యక్షులు దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి గోలి అశోక్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పార్థివ కోటి లింగాలు అనేటువంటి ఒక మహాసంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది చేయడం జరిగింది. ఇక్కడ మన ప్రాంతంలో అనగా మన సిరిసిల్ల ప్రాంతంలో దాదాపు మనకు ఒక 7 వారాల నుంచి ఒక 2 నెలల నుంచి మనకి కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మహాసంకల్పం ఏదైతే పూర్తించుకున్నామో ఆ సంకల్పానికి అనుకూలంగా ఈ యొక్క పార్థివలింగాలను మనం తయారు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అలాగే ఈ యొక్క పార్థివలింగాలన్నీ కూడా మళ్ళీ మనం అనేటువంటిది ఆ కాశీ క్షేత్రానికి పంపించేటువంటి ఒక సదుద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా సద్వినియోగం చేసుకొని అన్నీ కూడా ఒక దగ్గర కూడా సమీకృతం చేసుకొని వీటన్నిటి కూడా ఒక కేంద్రానికి పంపించేసి ఆ కేంద్రం నుంచి కూడా అన్నీ కూడా ఒక ఆ లెవెల్లో సంబంధించినటువంటి మహావాహనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కాశీ క్షేత్రానికి పంపించేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని సంకల్పించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ కార్తీక మాసంలో ప్రారంభ రోజు నుంచి మొదలుకొని యొక్క 9 రోజులు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ పార్థివలింగాలన్నీ కూడా అక్కడ సమీకృతం చేసుకొని పార్థివలింగాలన్నీ ప్రతిష్టగా చేసుకొని సామవేదం షణ్ముఖ శర్మ వారి ఆధ్వర్యంలో 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనగా రుద్రహోమము, నవగ్రహాదిత్యాది నవగ్రహ హోమాలు, చండీ హోమాలు, ఆ తదాతర సంబంధించినటువంటివి ఆ యొక్క శివక్షేత్రమైనటువంటి యొక్క కాశీ క్షేత్ర మహిమాన్వితమైనటువంటి విశిష్టతను తెలుపుకోవడం అనేటువంటి దాని కొరకు ఆ శివ నివృత్తి అనేటువంటి దాన్ని కూడా అనేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచన కార్యక్రమాలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని ఆ 9వ రోజు అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని యొక్క పార్థివలింగాలన్నిటి కూడా నిమజ్జన కార్యక్రమం కూడా ఆ రోజే అక్కడే జరపడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలలో అనగా సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్ ఇలాంటి అనేక రకమైనటువంటి నగరాలలో ఈ యొక్క పార్థివలింగాలన్నీ కూడా పోటీ అని సంకల్పించుకోవడం అనేటువంటి చేయడం కాకుండా అంతకు అతీతంగా కూడా నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా ఆ స్వామివారి అయినటువంటి మహాదేవదేవుడైనటువంటి శివలింగం అనేటువంటిది అక్కడికి కాశీ క్షేత్రాన్ని తీసుకోవడం పోవడం అనేటువంటిది ఈ చేసినటువంటి వారు, పాల్గొన్నటువంటి వారు, చూసినటువంటి వారు ఎంతో మహాత్మైనటువంటి పుణ్యాత్ములైనటువంటి యొక్క వారు మాత్రమే అయినారు. కాబట్టి అటువంటి యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి ఆ దేవదేవుడైనటువంటి మహాదేవుడు వాళ్ళందరికీ సంపూర్ణంగా ఆయురారోగ్యములు, భోగభాగ్యములు, ధనకనక వస్తువులన్నీ కూడా సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుందాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. మహాకవి దాశరథి పురస్కారం అందుకొనున్న జూకంటి జగన్నాథంను పలువురు ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యాలయంలో జరిగిన దాశరథి శత జయంతి ఉత్సవంలో దాశరథి అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జూకంటి జగన్నాథంను ఘనంగా సత్కరించారు. సమావేశంలో డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహా అధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, మూడారు సాయి కుమార్, ఆడేపు లక్ష్మణ్, అందే రమేష్, గుండెల్లి వంశీకృష్ణ, దొంతా దేవదాస్ మొదలైన కవులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక దాశరథి సాహితీ పురస్కారం ఈ సంవత్సరం సిరిసిల్ల వాసి అయిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథం పొందిన సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి దంపతులు జూకంటి జగన్నాథంను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ కవి రచయిత శ్రీ జూకంటి జగన్నాథంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ సాహితీ పురస్కారం శ్రీ దాశరథి కృష్ణమాచార్య పురస్కారం లభించడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా జూకంటి జగన్నాథం వారి కవితా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ శ్రమదోపిడి, రాచరికపు వ్యవస్థ, ప్రభుత్వ వైఫల్యాలు ఇలా మొదలగు అంశాలపై కవితలు, రచనలను కొనసాగిస్తూ ప్రజలను చైతన్యపరిచి ప్రజలచే మట్టి కవి అని పిలిపించుకొని దాదాపు ఇప్పటి వరకు 11 అత్యుత్తమ పురస్కారాలను పొందిన మహానుభావుడు జూకంటి జగన్నాథం అన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కోరపాటి రమేష్, జిల్లా కార్యదర్శి కోడం రమణ,
మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం వారి ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలో కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, జిల్లాలో ప్రాథమిక ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వీరు కూడా భాగస్వాములు అవుతున్నారని, అయినా వీరి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆశా వర్కర్లకు పని భారం పెంచుతుందని, పారితోషికాలు మాత్రమే అందిస్తుందని, వీరికి ఫిక్స్డ్ వేతనం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా వీరికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, అనందాస్ గణేష్, ఎలిగడి రాజశేఖర్, ఆశా యూనియన్ అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి జయశీల, భారతి, చంద్రకళ, లత, లావణ్య, పద్మ, లక్ష్మి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్లపై పని భారం, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మీకు అర్థమవుతుందా? ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి కదా, డిఎంహెచ్ఓ గారు ఉన్నారా? ఓకే మేడం, దయచేసి అధికార పక్షంగా అధికారులు లేరు. ఇప్పుడు ఈ రోజు మీ పరిధి ఒక నిమిషం మేడం. ఇవాళ జరిగే ధర్నా దేని గురించి అంటే, ధర్నా అనేది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్న ఆశా వర్కర్లు స్థానిక సమస్యలు అలా ఇంక్లూడ్ భాగమే తప్ప ముఖ్యమైనటువంటి రాష్ట్ర పాలసీల మీద జరుగుతుంది. అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి అసెంబ్లీలో మాకు హామీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలి, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పడంలో భాగంగా ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. మన ఒక్క జిల్లాలనే కాదు, ఈ ఒక్క జిల్లాలనే అధికారులతో అక్కడ పిఎస్సీలలో ఆపించి ఈ రకంగా కరెక్ట్ కాదు. లెటర్లు ఇచ్చారు, వాళ్ళు పిఎస్సీలలో లెటర్లు ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు ధర్నాకు. పర్మిషన్ గురించి వచ్చారు, పిహెచ్సీలలో తీసుకొని వచ్చారు. డిఎంహెచ్ఓ కాదు, పిహెచ్సీలలో ఇచ్చి వాళ్ళు పనిచేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఒక్క పిహెచ్సి కింద లేనప్పుడు మీరు ఎట్లా తీస్తారు? కలెక్టర్ గారు అయితే ఉన్నారు కదండి, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఆలోచించండి మేడం. ప్రతిసారి ఇదే పని ఒత్తిడి వల్ల, ఇదే బెదిరింపుల వల్లనే బెదిరింపులే కారణం. బెదిరింపుల వల్లనే చాలా ఎంతమంది అని మన సారు డిఎంహెచ్ఓ నెల కింద దండం పెట్టి వెళ్ళిపోయిండు. మీకు తెలియదు అంటారు, ఏది మీకు తెలియదు మేడం. మేము 19 సంవత్సరాలకి పని చేయాలి కానీ ఏది అడగద్దు. ఎంతమంది ఆశాలు చనిపోయారు, వచ్చి అడిగిరు మమ్మల్ని చోదించిరా. సమ్మెలో భాగంగా ఆయన ఏ విధంగా చూసుకున్నా గతంలో నుంచి గత 18 సంవత్సరాల్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మా పిల్లల్ని వదిలిపెట్టి మేము ప్రతి ఒక్క బేబీని అసలు వాళ్ళకి ఎట్లా అనంటే ఒక తల్లి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందనంటే ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఆ తల్లి కన్సీవ్ అయింది ప్రెగ్నెన్సీ అంటే ఆ బిడ్డ పుట్టి 16 ఏళ్ల బిడ్డ అయ్యేంత వరకు ఆమె లాలన, ఆమె పాలన, ఏ ఇంజక్షన్ ఎప్పుడు పడాలి, ఆమె ఆరోగ్యపరంగా ప్రతిదీ మా బిడ్డల్ని పక్కన పెట్టి మేము ప్రజల బిడ్డల కోసం మేము రోడ్ల మీద తిరిగి ఇవన్నీ సేవలు అందిస్తున్నా. కోవిడ్ లో ప్రతి ఒక్క వారికి ప్రజలకు ప్రతి ఒక్క దృష్టిలో ఉంది. కోవిడ్ సమయంలో ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ గడప దాటి ఎవరు కూడా ఇది కాలేరు. ఆశా వర్కర్ ఒక్కతే కనబడేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. గతంలో నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్నో మారినాయి తప్ప ఆశా వర్కర్ లైఫ్ మాత్రము ఎప్పుడు కూడా మారలేదు. ప్రతిదానికి పని ఒత్తిడి ఉంది. అధికారుల పరంగా డిఎంహెచ్ఓస్ గారు కానీ, కలెక్టరేట్ లో కలెక్టర్ గారు కానీ, మా డిపిహెచ్ఎన్ గారు కానీ, ఎనీవన్ ప్రతి ఒక్క అధికార పక్షంగా మేము లెటర్స్ ఇచ్చుకుంటూ రోడ్ల మీద కూర్చొని అమ్మ మా బ్రతుకు ఇది, మా పరిస్థితి ఇట్లా ఉంది, మాకున్న ఈ ధరలలో ఇప్పుడున్న ధరలలో మా బిడ్డలు మేము పోషించుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఒక బిడ్డ చదవాలంటే లక్షల్లో కార్పొరేట్లో చదివించేంత కాకుండా ఊర్లో ఉన్న సర్కార్ బడికి చదివించినా కానీ మా జీతం, మా తిండి సరిపోతలేదని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క పార్టీ పరంగా, ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము వెళ్ళబుచ్చుకున్నా గానీ ఇప్పటి వరకు ఏ దాఖలాలు లేకపోను. బ్రతికున్నన్ని రోజు ప్రజల కోసం, ప్రజల బిడ్డల కోసం మేము వర్క్ చేసుకుంటూ మా బిడ్డలు మేము చనిపోయిన క్షణం వస్తే మా బిడ్డల అనాథలు మాత్రమే. బ్రతికున్నన్ని రోజులు చాలా జీతంతో కష్టపడాలి. ఈరోజు మాకు ఆశా వర్కర్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము ఆశా వర్కర్లుగా గత 19 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఈ డిమాండ్లు మాకు 26 డిమాండ్లు ఉన్నాయి. ఇంతవరకు ఈ డిమాండ్లు ఒక్కటి సుతం మాకు అమలు చేయలేరు. మరి మేము పనికి తగ్గ పారదర్శకమే కాకుండా మాకు కనీస వేతనం ఉండాలి, మాకు ప్రమాద బీమా సౌకర్యము, భర్తలు చనిపోయిన వాళ్ళ పింఛన్లు వస్తున్నాయి అంతటా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్తలేవు. ఇంతకుముందు తెలంగాణ అంటే మన గత 10 సంవత్సరాల నుంచి మన కేటీఆర్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు సుతా మేము ఇదే
సమస్య చెప్పినాం. అప్పుడు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేము. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అమ్మాయంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. మరి మేము కనపడతలేమా? మరి మా ఆశాల మీద ఎందుకు పని భారం ఎక్కువ అయిపోతుంది? పనికి దగ్గర పారదర్శకం కాకుండా మాకు కనీస వేతనము 18,000 ఫిక్స్ వేతనం ఉండాలి మాకు అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే ఆరోగ్యాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మరి ఈ ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ధర్నా చేసి వినతిపత్రం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 పిఎస్సీల పరిధిలో 474 మంది ఆశా వర్కర్లు మరి విధులు నిర్వహిస్తున్నా కూడా వీళ్ళు అనేక సంవత్సరాలుగా ఆశా వర్కర్ల అన్ని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక సర్వేలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఆశా వర్కర్లపై పని భారం పెంచుతూ ఆశా వర్కర్లకు పారితోషకాలు మాత్రమే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిక్స్డ్ వేతనం అమలు చేయడం లేదు. మరి గతంలో అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి సమ్మె చేసిన సందర్భంగా కూడా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు మరి వీరి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి మేము అధికారంలో రావడం చెప్పడం జరిగింది. ఇప్పటికీ 7 నెలలు అవుతున్నా కూడా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో ఇంతవరకు చొరవ చూపడం లేదు. కాబట్టి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.